హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం స్మూత్గా ఉండే ఇడ్లీలు అయితే మనం తయారు చేసుకుందామండి. మినపప్పుతో ఇడ్లీలు. ఇదిగోండి, ఈ విధంగా ఒక కప్పు మినపప్పు తీసుకోండి. ఒక 5 అవర్స్ నానబెట్టండి మినపప్పుని. కొంచెం మెంతులు, ఒక అర స్పూన్ మెంతులు అయితే ఆ పప్పులో యాడ్ చేసి ఒక 5 అవర్స్ మీరు నానబెట్టి ఆ తర్వాత రుబ్బుకోండి. గ్రైండర్లో రుబ్బండి. మిక్సీలో అయితే కొంచెం గట్టిగా ఉంటాయి ఇడ్లీలు. గ్రైండర్లో రుబ్బినట్లయితే చాలా బాగుంటాయి ఇడ్లీలు. దాంట్లోకి రవ్వండి. ఇది మనం ఒక కప్పు, అదే కప్పుతో అయితే ఒక కప్పు మినపప్పు తీసుకున్నామండి. 3 కప్పుల రవ్వ, ఇడ్లీ రవ్వ తీసుకొని మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. నైట్ గ్రైండ్ చేసుకోండి. నైట్ గ్రైండ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్లయితే మినపప్పుతో ఇడ్లీలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మినపప్పు మంచిది కాదు అని చెప్పేసి రాగులు, జొన్నలు వాటితో ఇడ్లీలు తయారు చేసుకుంటున్నాం. ఓకే, మనం అవి తిన్నా పర్వాలేదండి. ఈ మినపప్పు తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మినపప్పు ఇడ్లీలు కూడా మన పాత వాళ్ళందరూ మినపప్పు ఇడ్లీలే కదండి తినింది. చాలా గట్టిగా ఉంటారు, బలం కూడా అవి. ఇట్లా ఈ రవ్వనైతే మనం బాగా కడిగి ఇలా పిండి వేయాలండి. పిండి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం రుబ్బుకున్న ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే రుబ్బిన దాంట్లోనే జార్లోనే కలిపేసి అలా ఉంచేసి నైట్ మార్నింగ్ వేరే దాంట్లో తీసుకుంటానండి. కొంచెం తీసుకొని ఉప్పు కలిపి ఇడ్లీలు వేస్తాను, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఉప్పు కలపకుండా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేకపోతే పులుపు వచ్చేస్తుంది. ఇదిగోండి, నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. కొంచెం మార్నింగ్ తీసుకొని సాల్ట్ కలుపుకొని ఈ విధంగా ఇడ్లీలు వేసుకుంటున్నాను. మిగతాది మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 2 రోజులు 3 రోజుల వరకు మీ ఇష్టం. ఎన్ని రోజుల వరకు వేసుకున్నా కూడా అవి బాగానే ఉంటాయండి. కాకపోతే సాల్ట్ అయితే కలపకూడదు. మినపప్పు అయితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే తప్పకుండా మినపప్పును తినటం వల్ల వాళ్ళకైతే చాలా మంచిది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో కూడా మినపప్పును వాడతారండి. మినపప్పు మంచిదే, గట్ ఫుడ్. ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నివారణకు కూడా మినపప్పునైతే వాడుతూ ఉంటారండి. ఈ మినపప్పులో ప్రోటీన్స్, విటమిన్స్, బి విటమిన్ ఉంటాయండి. ఇట్లా బియ్యం రవ్వతో కలిపి మనం చేసుకుంటూ ఉంటాం కదా, రవ్వ కాకుండా బ్రౌన్ రైస్ కలిపి కూడా చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. అలా కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడైతే మీకు రవ్వతో స్పాంజ్ లాంటి ఇడ్లీలు అయితే మీకు తయారు చేసి నేను ఇప్పుడైతే చూపిస్తున్నానండి. చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి మినపప్పు వల్ల. ఈ విధంగా మనం ఇడ్లీ కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ గిన్నెలో వేసుకొని కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ దేంట్లో అయినా పెట్టుకొని మీరు ఇడ్లీలు ఈ విధంగా తయారు చేసుకుంటే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు అయితే మీకు రెడీ అయిపోతాయండి. మీరు బ్రేక్ఫాస్ట్కి అయితే వాడుకోవచ్చు, మంచిదే. దీంట్లో కొంచెం రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే కొంచెం నేను లాస్ట్లో పిండి వదిలి రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. దాంతో కూడా అయితే ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే అప్పుడప్పుడు రాగి పిండిని కలిపి వేయటం అనమాట. మన దగ్గర రాగి పిండి ఆల్రెడీ మనం జావ కాసుకుంటూ ఉంటాం కదండి, మన ఇంట్లో ఉంటుంది రాగి పిండి, అది కలిపి వేసుకుంటే మంచి ఇదిగోండి ఈ రాగి ఇడ్లీలు చక్కగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి అయితే నేను కొబ్బరి చట్నీని అయితే ప్రిపేర్ చేశాను. ఆయుర్వేదంలో అయితే ఎక్కువ ఈ మినపప్పును వాడుతూ ఉంటారండి. మలబద్ధకం, ఉబ్బసం అటువంటి సమస్యల నుంచి కూడా మనకు మినపప్పు రక్షిస్తుందండి. కాబట్టి మనం ఈ విధంగా వాడుకోవచ్చు. అదే మీకు చెప్పాను కదా, రవ్వ బదులు మనం బ్రౌన్ రైస్ కూడా వేసి వాడుకోవచ్చు. మనం రవ్వ వద్దు అనుకున్న వాళ్ళు మలబద్ధక సమస్యలు కానీ, ఉబ్బసం లాంటి సమస్యలు కానీ, చాలా సమస్యలు మినపప్పు తినటం వల్ల మనకి తగ్గుతాయండి. శరీరం కూడా దృఢంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. గట్ ఫుడ్ అంటారు దీన్ని. థ్యాంక్ యూ వాచింగ్ అండి.